Hi friends, welcome back to my channel. Today topic is degree 5th sem paper 5 physics. అందులో one of the most important question transistor and types of transistor. Transistor means ఇక్కడ మీరు చూస్తుంది చూడండి. Transistor means to transfer resistance. రెసిస్టెన్స్ని ట్రాన్స్ఫర్ చేసేదే ట్రాన్సిస్టర్ అంటారు. ఇట్ కన్సిస్ట్ టూ పిఎన్ జంక్షన్స్ జాయిన్ బ్యాక్ టు బ్యాక్, అంటే రెండు పిఎన్ జంక్షన్స్ ఒకదాని వెనక ఒకటి జాయిన్ చేసేదాన్ని ట్రాన్సిస్టర్ అంటారు. దీంట్లో 3 రీజన్స్ ఉంటాయి: ఎమిటరు, బేసు, కలెక్టరు. నేను మీకు డయాగ్రామ్ గీసి ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఇది ఎమిటర్ రీజియన్, ఇది బేస్ రీజియన్, ఎమిటర్, బేస్, కలెక్టర్, బేస్, ఎమిటర్, బేస్, కరెంట్, కలెక్టర్. ఎమిటర్ రీజియన్, ఇట్ ఈస్ వన్ ఎండ్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్. ఇదంతా ట్రాన్సిస్టర్, దీనికి ఒక ఎండ్ ఉండేది ఎమిటర్. ఇట్ హ్యాస్ హెవీలీ డోప్డ్. ఇక్కడ నుంచే అన్ని ఛార్జ్ క్యారియర్స్ పోతాయి. స్టార్టింగ్ అయితే ఇక్కడ నుంచి అన్ని ఛార్జ్ క్యారియర్స్ వస్తాయి. ఇట్ కంటైన్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్, అంటే ఇక్కడ నుంచి కదా వచ్చేదాన్ని. ఇక్కడ చాలా ఛార్జ్ క్యారియర్స్ అనేది ఉంటాయి. బేస్ అనేది ఇట్ ఈస్ మిడిల్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్. అంటే ఇది దీనికి మధ్యలోనే ఉంది. ఇది ఇట్ ఈస్ లైట్లీ డోప్డ్, అంటే వచ్చిన వాటిని అన్నిటినీ ఎలక్ట్రిసిటీకి కన్వర్ట్ చేయకుండా కొన్నిటిని మాత్రమే చేసిద్ది. ఇట్ ఈస్ లైట్లీ డోప్ చేస్తే అలాగే ఇది థిన్ కొనిద్ది. ఇక్కడ నుంచే ఈ ఛార్జ్ క్యారియర్స్ ఇక్కడ నుంచి బేస్కి వస్తాయి, ఎమిటర్ నుంచి కలెక్టర్కి పంపిస్తాయి. చూడండి, మోస్ట్ ఆఫ్ ద ఛార్జ్ క్యారియర్స్ ఇంజెక్టెడ్ ఇంటూ కలెక్టర్. అంటే ఇక్కడ నుంచి ఇంజెక్ట్ చేస్తాయి కలెక్టర్ రీజియన్కి. ఛార్జ్ క్యారియర్స్ ఇంజెక్ట్ చేస్తాయి. కలెక్టర్ అనేది ది సెక్షన్ ఈజ్ అదర్ ఎండ్ ఆఫ్ ది అదర్ ఎండ్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ ఈజ్ కాల్డ్ కలెక్టర్. ఇప్పుడు ఇది అనేది ఒక ఎండ్ ఉన్నది ట్రాన్సిస్టర్కి, ఇది ఒక ఎండ్ అనేది ఎమిటర్ అనేది, ఇంకొక ఎండ్ అనేది కలెక్టర్ అనేది. ఇట్ ఈస్ మోడరేట్ డోప్ రీజన్, అంటే ఇవన్నీ వచ్చినాయన్నీ ఇక్కడ నుంచి బయటికి పంపించి మళ్ళీ దీంట్లో పంపిస్తుంది, ఎమిటర్ పంపిస్తుంది. ఫిజికల్లీ ఇట్ ఈజ్ లార్జెస్ట్. ఎమిటర్ కంటే బేస్ కంటే ఇది పెద్దగా ఉంది చూడండి. ఇట్ ఈజ్ లార్జెస్ట్. ఇట్ కలెక్ట్స్ ఛార్జ్ క్యారియర్స్ ఫ్రమ్ బేస్. ఇది ఏం కలెక్ట్ చేస్తుంది అంటే బేస్ నుంచి వచ్చిన ఛార్జ్ క్యారియర్స్ అన్నిటినీ కలెక్ట్ చేసి పెట్టుకునేది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాయి కదా, ఇవన్నిటిని క్యారీ చేసి పెట్టుకునేది. ఇంతవరకు మూడింటి గురించి ఒకసారి మీరు డయాగ్రామ్ గురించి చూడండి. ఇది అనేది పెద్దగా ఉన్నది కలెక్టర్ అనేది. దీనిలో 2 టైప్స్, పిఎన్పి అండ్ ఎన్పిఎన్. పిఎన్పి ట్రాన్సిస్టర్, పిఎన్పి, ఎన్పిఎన్. దీని డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్, ఇది ఎమిటరు, బేస్, కలెక్టర్. ఇందాక మనం డయాగ్రామ్ డిస్కస్ చేసినట్టు ఎమిటర్ అండ్ కలెక్టర్ మేడ్ విత్ పీ టైప్, బేస్ మేడ్ విత్ ఎన్ టైప్. పిఎన్పి ట్రాన్సిస్టర్, బేస్ పార్ట్ మేడ్ విత్ ఎన్ టైప్, ఎమిటర్ అండ్ కలెక్టర్ మేడ్ ఫ్రమ్ పీ టైప్. ఇందాక మీరు చెప్పినట్టు ఇది పిఎన్పి. దీని యొక్క సర్క్యూట్ సింబల్, ఇది బేస్. అంటే ఇక్కడ నుంచి ఎమిటర్ నుంచి మనకి ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి, అంటే హోల్స్. ఇక్కడ నుంచి బేస్కి వెళ్తే బేస్ లైట్లీ డోప్డ్ అయ్యి వాటిని ఎలక్ట్రాన్స్ కన్వర్ట్ చేసిద్ది. ఇక్కడ నుంచి మిగిలినవి కలెక్టర్ పంపించిద్ది. ఈ డయాగ్రామ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్.
కలెక్టర్ ఇది పిఎన్పి అండ్ ఎన్పిఎన్కి ఒక్క యారో మార్క్ అని తేడా ఉన్నది. పిఎన్పికి పైకి ఉన్నది, ఎన్పిఎన్కి కిందకు ఉన్నది. ఇది మనకు జాగ్రత్తగా డయాగ్రామ్. ఇది పిఎన్పి, ఇది డయాగ్రాము. ఈ యారో మార్కులు అనేవి హోల్స్ అంటే ఛార్జెస్ అదే మూవ్ అయ్యే డైరెక్షన్ చూపిస్తుంది. ఇది అనేది ఎలక్ట్రాన్స్ ఆపోజిట్గా మూవ్ అయ్యేది చూపిస్తుంది. పిఎన్పి ట్రాన్సిస్టర్. పిఎన్పి ఎమిటర్ జంక్షన్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్. అంటే ఎమిటర్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉంటే బై కనెక్టింగ్ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ. ఇది అనేది దేనికి కనెక్ట్ అయింది? ఇది బ్యాటరీ, ఇది బ్యాటరీ, రెండు బ్యాటరీస్. పాజిటివ్ టెర్మినల్ అంటే దీనికి ప్లస్ దానికి కనెక్ట్ అయి ఉంది. అండ్ నెగిటివ్ టు ది బేస్ అనేది నెగిటివ్ దానికి కనెక్ట్ అయి ఉంది. చూడండి ఇక్కడ ఎమిటర్ అండ్ నెగిటివ్ టు ది బేస్. నెగిటివ్ అనేది బేస్ కనెక్ట్ అయింది. ఇప్పుడు కలెక్టర్ పోదాం. ఇట్ ఈస్ రివర్స్ బయాస్. ఎందుకంటే ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్ అనేది ఇట్లా పోయింది, ఇది రివర్స్ బయాస్, ఇది అనేది ఇలా వస్తుంది కాబట్టి కలెక్టర్ జంక్షన్ ఈజ్ రివర్స్ బయాస్. బై కనెక్టింగ్ బ్యాటరీ అంటే దీనికి బ్యాటరీ అనేది కనెక్ట్ అయి ఉంది. దేనికి? నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీకి. బేస్ అనేది పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీకి కనెక్ట్ అయి ఉంది. ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ హోల్స్ అంటే ఈ హోల్స్ అనేవి ఇన్ ఎమిటర్ రీజన్, అంటే ఇది ఎమిటర్ రీజనే కదా ఐఈ అనేది. రిపల్ విత్ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ. ఈ దేంతో రిపల్ అయితే అంటే పాజిటివ్ టెర్మినల్ బ్యాటరీతో ఇది అనేది రిపల్ అయితే అండ్ క్రాస్ అంటే దేన్ని క్రాస్ చేస్తాయి? ఈ రీజియన్ నుంచి బేస్ రీజన్కి, అదే ఎమిటర్ జంక్షన్ టు ఎంటర్స్ బేస్ జంక్షన్, అంటే బేస్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ అవుతాయి. అప్పుడే ఒక కరెంట్ అనేది వస్తుంది ఎమిటర్కి, అదే ఐఈ అనేది కరెంట్. ఇప్పుడు బేస్ అనేది లైట్లీ డోప్డ్, ఇది హెవీలీ డోప్డ్ కదా, ఇట్ లైట్లీ డోప్డ్. వచ్చిన వాటి అన్నిటి నుంచి కొన్నిటినే ఎలక్ట్రాన్స్గా మారుస్తుంది. అంటే చూడండి, ఏ ఫ్యూ నెంబర్ ఆఫ్ హోల్స్ కంబైన్ విత్ ఎలక్ట్రాన్స్. హోల్స్ అన్నీ వస్తాయి కానీ ఎమిటర్ నుంచి బేస్కి వస్తున్నాయి. ఈ వీటిల్లో కొన్నిటిని మాత్రమే ఎలక్ట్రాన్స్గా కంబైన్ చేస్తుంది. అప్పుడు కరెంట్ అనేది ఐబి అనేది కరెంట్ అనేది వస్తుంది. బేస్ ఐబి అనే కరెంట్ వస్తుంది. ఇక్కడ నుంచి మెజారిటీ ఆఫ్ ఇక్కడ మిగిలిన హోల్స్ అనేది కలెక్టర్ రీజన్లోకి ఎంటర్ అవుతాయి. ఇక్కడ మిగిలిన హోల్స్ అనేవి కలెక్టర్ రీజన్కి ఎంటర్ అవుతాయి. ద కలెక్టర్ రీజన్ ఈజ్ కనెక్టెడ్ టు నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ. ఇది అనేది దేనికి కనెక్ట్ అయింది? నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీకి ఇది కనెక్ట్ అయింది. ఇట్ ఈజ్ ర్యాపిడ్లీ అంటే ఇది అలానే ర్యాపిడ్లీ స్వీప్ ఇక్కడ నుంచి ఇక్కడికి కలెక్టర్ రీజన్కి వస్తూ ఉంటుంది. అప్పుడు దాంట్లోంచి కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని ఐసి, కలెక్టర్ని ఐసి. ఇది టోటల్లీ ఐ ఈక్వల్ టు ఐబి ప్లస్ ఐసి అనేది ఫామ్ అవుతుంది. ఇది అనేది కంటిన్యూగా ఫామ్ అవుతుంది. ఇది కంటిన్యూస్ సప్లై అంటే ఇక్కడ నుంచి దీంట్లోకి ఇంజెక్ట్ చేయటము, దీంట్లో నుంచి దీంట్లోకి ఇంజెక్ట్ చేయటము, ఇదనే కంటిన్యూగా జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో మోస్ట్ ఆఫ్ అది చార్జ్ క్యారియర్స్ హోల్స్ అనేది ఇన్సైడ్ ఉంటుంది. ఎలక్ట్రాన్స్ మెజారిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ అనేది ఇన్సైడ్లో ఉంటాయి. అంటే మెజారిటీ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఇన్సైడ్ ద సర్క్యూట్ ఆర్ హోల్స్ అనేది ఇన్సైడ్లో ఉంటుంది. అండ్ అవుట్ సైడ్న ఎలక్ట్రాన్స్ అంటే ఇది అంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఇక్కడ నుంచి బయటకు వస్తాయి కాబట్టి ఇవన్నీ ఎలక్ట్రాన్స్ అనేది బయట ఉంటుంది. ఇంతవరకు పిఎన్పి జంక్షన్. ఇప్పుడు ఎన్పిఎన్ చూద్దాం. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఇక్కడ ఏంటంటే ఎన్ అనేది ఎమిటర్ అనేది అండ్ కలెక్టర్ అనేది మేడ్ విత్ ఎన్ టైపు, బేస్ అనేది పీ టైప్తో మేడ్ చేస్తారు. దీని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ మీరు చెప్పాక యారో మార్క్ అనేది ఒక్కటి డిఫరెన్స్. ఇది మటుకు జాగ్రత్తగా వేయండి. ఫిజిక్స్లో ఎక్కువ మార్క్స్ అంటే డయాగ్రామ్స్ అనేది నీట్గా వేయటమే. నీట్గా వేస్తే మంచి మార్క్స్ వస్తాయి. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్
ఎమిటర్ జంక్షన్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్. ఇప్పుడు ఇది ఎలక్ట్రాన్స్ అనేది లోపల ఉంటే హోల్స్ అనేది బయటకు వస్తాయి. ఎమిటర్ జంక్షన్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్. ఎమిటర్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్ ఉంటే టు కనెక్ట్ విత్ నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ అండ్ పాజిటివ్ టెర్మినల్ బేస్ విత్ కనెక్ట్ విత్ పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ అండ్ ఆల్సో కలెక్టర్ ఈజ్ రివర్స్ బయాస్. ఇప్పుడు దీంట్లో అనేది హోల్స్ అనేది వెళ్తాయి, ఈ ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చి హోల్స్ అనేవి వెళ్తాయి. ఇప్పుడు ఇది కలెక్టర్ జంక్షన్ ఈజ్ రివర్స్ బయాస్. కలెక్టర్ అనేది రివర్స్ బయాస్ ఉంటే ఇది కనెక్ట్ దేనికైంది పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ, బేస్ అనేది నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ కనెక్ట్ అయింది. ఇక్కడ చూడండి కావాలంటే reverse bias with positive terminal of the battery to the collector and negative to the base. The electrons in emitter are repelled by negative terminal of the battery. ఇప్పుడు ఎమిటర్లో ఉన్న ఎలక్ట్రాన్స్, ఇందాక హోల్స్, ఇప్పుడు ఎలక్ట్రాన్స్ దేంతో రిపల్డ్ అయినాయి? నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ది బ్యాటరీతో రిపల్డ్ అయినాయి. అండ్ క్రాస్ బేస్ రీజన్ టు క్రాస్, ఇక్కడ నుంచి బేస్ రీజన్కి క్రాస్ అయినాయి. అంటే ఇప్పుడు ఎమిటర్ నుంచి బేస్కి వెళ్ళాయి. ఇప్పుడే ఇలాంటి టైంలో కరెంట్ అనేది ఫామ్ అయింది, దాన్ని ఐఈ అంటారు. యాజ్ బేస్ అంటే బేస్ అనేది ఇది హైలీ డోప్డ్, ఇది లైట్లీ డోప్డ్, ఇది మోడరేటెడ్ డోప్డ్. ఇది లైట్లీ డోప్డ్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ని ఫ్యూ ఎలక్ట్రాన్స్ అంటే దాంట్లో హోల్స్ని ఎలక్ట్రాన్స్ కన్వర్ట్ చేసి దీంట్లో ఎలక్ట్రాన్స్ని హోల్స్గా కన్వర్ట్ చేస్తాయి. చూడండి అంటే లైట్లీ డోప్డ్ ఫ్యూ ఎలక్ట్రాన్స్ ఆర్ కంబైన్డ్ విత్ హోల్స్ కాజింగ్ కరెంట్. అంటే కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి హోల్స్తో కంబైన్ అయినాయి, అప్పుడు కరెంట్ అనేది ఫామ్ అయింది, దాన్ని ఐబి అంటారు. మెజారిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్ ఇంటూ కలెక్టర్ రీజియన్. ఇక్కడ నుంచి ఇంకా మిగిలిన ఎలక్ట్రాన్స్ కలెక్టర్ రీజియన్కి వెళ్తాయి. ర్యాపిడ్లీ స్వెప్ట్ అవుట్ అంటే ఇక్కడ నుంచి బయటికి కూడా వస్తాయి, అంటే ఇది కంటిన్యూగా ర్యాపిడ్లీగా అవుతుంది. అప్పుడు అనేది దీని కరెంట్ అనేది ఫామ్ అయింది, దాన్ని ఐసి అంటారు. టోటల్లీ ఐ ఈక్వల్ టు ఐబి ప్లస్ ఐసి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అది ఇందాక ఇంట్లో చూపించినట్టు పిఎన్పి ట్రాన్సిస్టర్. ఇక్కడ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ మెజారిటీ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ ఇన్సైడ్ ది సర్క్యూట్ ఆర్ హోల్స్ బై ఎలక్ట్రాన్స్ పెట్టండి అండ్ అవుట్ సైడ్ ది సర్క్యూట్ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ బై హోల్స్ పెట్టండి. ఇంతే ఫ్రెండ్స్, బ్రీఫ్గా ఒకసారి చూడండి. నేను చెప్పింది కూడా మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇది మనకు మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. ఈ రెండు పిఎన్పిలోంచి ఎన్పిఎన్ నుంచి ఒకటి అడుగుతుంది ఎగ్జామ్ పేపర్లో. సో వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ వితౌట్ స్కిప్ చేసి మీకే అర్థం కాదు. సో ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.